సన్నపు నార వస్త్రం లాంటి ఏంటి నానా? పరిశుద్ధుల నీతి క్రియలు. అందరూ ఆమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ పరిశుద్ధులు? ఎవరు ఈ పరిశుద్ధులు? పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా. వీరందరికంటే అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన నీతి క్రియలు నేర్చుకోవాలి. యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు నాన్న? ఆయన క్రియలు మీరు చూడండి, ఆయన క్రియలు ఆలోచన చేయండి. ఎందుకు కొరకు వచ్చావు ప్రభు అంటే, పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి. అంటే పాపులను రక్షించడం ఒక క్రియ, ఒక క్రియ. పరలోక రాజ్యమును స్థాపించుటకు నేను వచ్చాను అన్నాడు. అంటే పరలోక రాజ్యాన్ని స్థాపించుట అనగా స్థాపించుట ఒక క్రియ. అంటే విశ్వాసం ఉంచావా బిడ్డ? ఉంచానయ్యా, దేవుడు అంటే నాకు ఇష్టమయ్యా. కానీ ఎన్నడన్నా ఎవరికైనా సువార్తను చెప్పావా? లేదు. ఆ పరిశుద్ధులైన దేవుని నమ్ముకున్నావా బిడ్డ? నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నాను. ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధంగానే ఉన్నావా బిడ్డ? లేదు. అంటే నమ్మావు కానీ క్రియ లేదు. ఇక్కడ నమ్మావు కానీ, యేసయ్యను నమ్మావు కానీ క్రియ లేదు నాన్న, క్రియ లేదు. ఆయన పరిశుద్ధుడు. మనం ఎట్లుండాలి మరి? మనం పరిశుద్ధంగా ఉండాలి. క్రియలలో, మాటలో, ఆలోచనలో, తలంపుల్లో, సమస్తంలో పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏ క్రియలు చేయాలట? పరిశుద్ధ క్రియలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు.